హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ చరిత్ర లక్షల సంవత్సరాల పూర్వం నాటిదని చెప్తూ ఉంటారు. ఆదిమయుగం, మధ్యయుగం, ఆధునిక యుగం ఇలా 3 భాగాలుగా భారతదేశ చరిత్రని విభజించి చెప్తూ ఉంటారు. భారతదేశ చరిత్రలో అనేక సంస్కృతులు, సంప్రదాయాలు మిళితమై ఉన్నాయి. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశ చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. ఈ రోజు వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం భారతదేశంలో ఆధునిక మనిషి రూపం హోమోసేపియన్స్ 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చారు. ఈ హోమోసేపియన్స్ నుండే ఆధునిక మానవుడు రూపాంతరం చెందాడు. ఇంకా చరిత్ర లోతుల్లోకి వెళ్తే భారతదేశంలో 20 లక్షల సంవత్సరాల క్రితమే మానవ వికాసం జరిగి ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ మనుషులు ఆదిమ యుగం నుంచి కొంచెం ముందుకొచ్చారు. వీరినే హోమో ఎరెక్టస్ అనే పేరుతో పిలుస్తారు. హోమో ఎరెక్టస్ తొలి దశలో ఆఫ్రికాలో వృద్ధి చెందారు. అక్కడి నుంచి వారు ప్రపంచంలోని ఇతర దేశాలకు వలస వెళ్లారు. భారత్, శ్రీలంక, చైనా, ఇండోనేషియా, జార్జియా లాంటి దేశాలకు వారి వలసలు కొనసాగాయి. 20 నుంచి 25 లక్షల సంవత్సరాల క్రితం పాలోలిథిక్ పీరియడ్గా చెప్పే కాలంలో భారత్లో హోమో ఎరెక్టస్ మాత్రమే ఉండేవారు. చరిత్రకారులకు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో పురావస్తు అవశేషాలు లభ్యమయ్యాయి. మనిషి మొదటిసారి నిప్పు పుట్టించడం, నిప్పు వెలిగించడం తెలుసుకున్న కాలం నాటి ఆధారాలవి. 10,000 BC నుండి 8,000 BC వరకు మెసోలిథిక్ పీరియడ్గా పిలుస్తారు. ఆ కాలంలో మనిషి వ్యవసాయం చేయడం, జంతువుల్ని పెంచుకోవడం నేర్చుకున్నాడు. ఈ కాలం నాటి అనేక అవశేషాలు మైసూర్, గుజరాత్ ప్రాంతాల్లో దొరికాయి. 8,000 BC నుండి 4,000 BC వరకు నియోలిథిక్ పీరియడ్గా వర్ణిస్తారు. ఈ కాలంలో వ్యవసాయంతో పాటు చక్రాన్ని కూడా కనుక్కున్నారు. 4000 BC నుండి 1500 BC వరకు చావలిథిక్ పీరియడ్గా వర్ణిస్తారు. ఈ కాలంలో రాతితో పాటు లోహాలతో కూడా పనిముట్లను, ఆయుధాల్ని తయారు చేయడం నేర్చుకున్నాడు. ఈ కాలాన్ని భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైన యుగంగా అభివర్ణిస్తారు. ఈ కాలంలోనే సింధులోయ నాగరికత అభివృద్ధి చెందింది. దేశ ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఇక్కడి నుండే ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. చరిత్రకారుల అంచనా ప్రకారం 2500 BC కాలంలో ఈ నాగరికత దేశంలోని పశ్చిమ భాగంలో విలసిల్లింది. సింధులోయ నాగరికత ప్రపంచంలో అత్యున్నతమైన సంస్కృతిగా విరాజిల్లింది. బాధాకరమైన విషయం ఏమిటంటే 1920 సంవత్సరం కంటే క్రితం ఈ నాగరికత గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఆర్కియాలజీ శాఖ వారి పరిశోధనలో భాగంగా 2 పురాతన వస్తువులు దొరికాయి. వాటి ఆధారంగా మొహంజదారో, హరప్పా నాగరికతల శిథిలాలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలు, యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు, బంగారు, వెండి ఆభరణాలు, పిల్లల ఆట వస్తువులు ఇలా అనేక అవశేషాలు బయటపడ్డాయి. 5,000 సంవత్సరాల క్రితం భారత్లో విలసిల్లిన నాగరికత ప్రపంచంలోని ఇతర అన్ని ప్రాంతాల కంటే అత్యున్నతంగా అభివృద్ధి చెంది కనిపిస్తుంది. సింధులోయ నాగరికత పట్టణ నాగరికతను పోలి ఉండేది. మొహంజదారో, హరప్పాలతో పాటు లోథల్, కాళీబంగా, బన్వాలి, ఆలంగీర్ లాంటి 10 నగరాలుండేవి. ఈ మొత్తంలో మొహంజదారో, హరప్పాలు పెద్ద నగరాలుగా చెప్తారు. ఎందుకంటే ఆ కాలంలో ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. దొరికిన ఆధారాల ప్రకారం ఈ 2 నగరాలు ఇంజనీర్ల ప్లాన్ ప్రకారం నిర్మించిన నగరాలని తేలింది. ప్రణాళిక ప్రకారం పద్ధతిగా ఈ నగరాల్ని పర్యవేక్షించారు. చక్కని రోడ్డు వ్యవస్థతో పాటు మురికినీటి పారుదల కోసం, మంచినీటి కోసం చక్కని వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాల్చిన ఇటుకలతో ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది. హరప్పా ప్రజలకు తిండి గింజల్ని పండించుకోవడం కూడా బాగా తెలుసు. పంటలు పండించుకుని తమ ఆహారం కోసం వాటిని భద్రపరుచుకునేవారు. సింధులోయ ప్రజలు నేసిన బట్టలు ధరించేవారిని దొరికిన అవశేషాల ఆధారంగా తెలుసుకున్న విషయం. 1000 నుంచి 1500 BC మధ్య కాలంలో ఈ నాగరికత అంతరించింది. ఈ నాగరికత అంతరించడానికి అనేక మంది అనేక కారణాలు చెప్తూ ఉంటారు. ఈ విషయంలో శాస్త్రవేత్తల మధ్య, చరిత్రకారుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. భూకంపాలు, వరదలు, యుద్ధాలు, దురాక్రమణలు, మహమ్మారి లాంటి అనారోగ్య, అంటువ్యాధి సమస్యలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తూ ఉంటారు. సింధులోయ నాగరికత తర్వాత విలసిల్లిన నాగరికత వేద నాగరికత అని చెప్తూ ఉంటారు. ఈ నాగరికతకు సంబంధించిన సమాచారం వేదాల ఆధారంగా మాత్రమే తెలుసుకోవడం జరిగింది. అందుకే ఈ నాగరికతకు ఈ పేరు వచ్చింది. వేద కాలంలోనే హిందూ మతానికి పునాదిగా భావించే వేద గ్రంథాలు రచించబడ్డాయి. 2000 నుంచి 1500 BC మధ్యకాలంలో ఆర్యులు ఆసియా నుండి భారత్కు వలస వచ్చారని భావిస్తారు. ఆర్యుల భాష సంస్కృతం. వీరే వేదాల సారాన్ని భారతీయులకు పరిచయం చేశారని చెప్తూ ఉంటారు. సరస్వతీ నది ఒడ్డున ఈ సంస్కృతి విలసిల్లింది. నేటి పంజాబ్, హర్యానాలు ఆ కాలంలో ఇలా అభివృద్ధి చెందిన ప్రాంతాల జాబితాలో ఉంటాయి. ఈ వైదిక కాలాన్ని 2 భాగాలుగా చేసి చూపిస్తారు. 1500 BC నుండి 1000 BC వరకు పూర్వ వైదిక కాలమని, 1000 BC నుండి 600 BC వరకు ఉత్తర వైదిక కాలమని అంటారు. ఆర్యులే మొదట లోహాన్ని కనుక్కున్నారని ఇందులో చెప్తారు. వ్యాపార లావాదేవీల కోసం బార్టర్ పద్ధతిని ఈ నాగరికత కాలంలో ఆరంభించారు.
దేశంలో జైన మతం, బౌద్ధ మతం ఈ కాలంలోనే ఆరంభమయ్యాయి. భగవాన్ పరేశ్వనాథుని జైన ధర్మానికి 13వ తీర్థకుండని చెప్తారు. పరేశ్వనాథుని పుట్టుక 872 BCలో వారణాసిలో జరిగింది. ఆయన 100 ఏళ్లు జీవించారు. 772 BCలో పరేశ్నాథ్ కొండపైన మోక్షప్రాప్తి పొందినట్టు చెప్తారు. ఆ తర్వాత ఈ భూమి మీద భగవాన్ మహావీర్ జన్మించాడు. జైన ధర్మంలో 24వ తీర్థంకరుడిగా చెప్తారు. మహావీరుడు దాదాపు 500 BCలో కుందాగ్రామ్ అనే ప్రాంతంలో జన్మించాడు. 30 ఏళ్ల వయసులో రాజ్యాన్ని త్యజించి సన్యాసం పుచ్చుకున్నాడు. 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తర్వాత అతనికి జ్ఞానప్రాప్తి జరిగింది. అనేక సంవత్సరాల పాటు జైన ధర్మాన్ని ప్రచారం చేశాడు. 527 BCలో పావపురిలో మోక్ష ప్రాప్తి జరిగింది. 560 BCలో నేపాల్లోని లుంబిని అనే ప్రదేశంలో బుద్ధుడు జన్మించాడు. బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు, తల్లి మహామాయ. బుద్ధుడు పుట్టిన 7 రోజులకే తన తల్లి మరణిస్తుంది. అందుకే బుద్ధుని ఆలనా పాలన అతని పినతల్లి మహాప్రజాపతి గౌతమి చూసుకునేది. బుద్ధుడు తన నవజాత శిశువు రాహుని, అర్ధాంగి యశోధరను, రాజ్యాన్ని వదిలేసి అనేక సంవత్సరాల తపస్సు అనంతరం జ్ఞానాన్ని పొందుతాడు. గౌతమ బుద్ధునిగా మారుతాడు. ఈ రోజు ప్రపంచమంతా విస్తరించిన బౌద్ధ ధర్మం బుద్ధుడు ఆరంభించింది. బౌద్ధ ధర్మం గురించి అనేక సంవత్సరాల పాటు ప్రచారం చేశాడు. ఎంతో మందికి బౌద్ధ ధర్మం గొప్పతనాన్ని బోధించాడు. 483 BCలో ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో నిర్యాణం పొందాడు. దేశంలో 600 BCల కాలంలో అనేక పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వెలిశాయి. ఈ పరిణామాలు వైదిక ధర్మం తెరమరుగయ్యేలా చేశాయి. 500 BC కాలం నాటికి వైదిక సంస్కృతి అంతరించిపోయింది. 500 BC నుండి 345 BC వరకు మహాజనపదం మొదలైంది. వీరి కాలంలో 16 భిన్నమైన చోట్ల సామ్రాజ్యాలు వెలిశాయి. ఈ 16 సామ్రాజ్యాల్ని కలిపి మహాజనపదాలని పిలిచేవారు. మహాజనపదాలను భారతదేశ చరిత్రలో ముఖ్యమైనవిగా చెప్పుకుంటారు. సింధులోయ నాగరికత అంతరించాక మహాజనపదంలోనే పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలు వెలిశాయి. ఈ సామ్రాజ్యంలో వెలిసిన నగరాలు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ నుండి బీహార్ వరకు, హిందూ మహాసముద్రం నుండి గోదావరి పర్యవాహక ప్రాంతం వరకు విస్తరించి ఉండేవి. ఈ 16 సామ్రాజ్యాల్లో మగధ సామ్రాజ్యం చాలా పటిష్టమైన సామ్రాజ్యం అని చెప్తారు. మగధ సామ్రాజ్యాన్ని నందవంశీయులు పరిపాలించారు. 345 BCలో వారి పరిపాలన మొదలైంది. మగధ సామ్రాజ్యం ఆక్రమణకు గురైన తర్వాతే మహాజనపదం కుప్పకూటం మొదలైంది. భారతదేశ చరిత్రలో నంద సామ్రాజ్య నిర్మాణం గురించి చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే ఈ రాజ్య పాలకులు ఒక పటిష్టమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించేవారు. ఇది ఎంత పకడ్బందీ పాలనా వ్యవస్థ అంటే మౌర్యుల కాలంలో కూడా ఈ పాలనా పద్ధతిని కొనసాగించేవారు. నందుల పాలనలో 2 లక్షల మంది సైనికులతో పాటు 20,000 గుర్రాలు, 2,000 రథాలు, 3,000 ఏనుగులు ఉండేవి. నందవంశీయుల్లో 9 మంది మగధ సామ్రాజ్యాన్ని పాలించారని చెప్తారు. వారి వంశంలో చివరి రాజు ధనానంద్. 322 BCలో చంద్రగుప్త మౌర్యులతో వెరిగి పెద్ద యుద్ధం జరిగింది. ఇందులో చంద్రగుప్తుడు విజయం సాధించాడు. దీంతో నందరాజవంశం అంతమైపోతుంది. మౌర్యుల పాలన మొదలవుతుంది. ఈ విజయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి చాణక్యుడికి కూడా భాగం ఉంది. అనేక సంవత్సరాల పాటు వీరు అప్రతిహతంగా దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత అశోకుడి కాలంలో రాజ్య విస్తరణ జరిగింది. వీరి వంశంలో చివరి పాలకుడు బృహదత్తుడు. అతని సేనాధిపతి హత్య చేస్తాడు. ఈ హత్య కారణంగా 150 BCలో మౌర్యుల పాలన అంతమైపోయింది. మౌర్యుల అనంతరం దేశంలో అనేక రాజవంశాలు అధికార పగ్గాలు చేపట్టాయి. శంగు, కుషాన్, శాతవాహన లాంటి రాజులు ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో వీరంతా దేశాన్ని పరిపాలించిన వారే. మౌర్యుల తర్వాత దేశాన్నంతా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు గుప్తులు ప్రయత్నించారు. గుప్త కాలం 276 AD నుంచి ఆరంభమైంది. గుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోత్కచుడు సింహాసనాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత ఘటోత్కచుడి కుమారుడు చంద్రగుప్తుడు అధికారాన్ని చేపట్టాడు. 275 AD నుంచి 455 AD వరకు గుప్తుల పాలన సాగింది. గుప్తుల పాలనా కాలాన్ని స్వర్ణయుగం అని చెప్తారు. ఎందుకంటే విద్య, వైజ్ఞానిక రంగాలతో పాటు నిర్మాణం, చిత్రలేఖనం, గణితం లాంటి అనేక శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. స్కందగుప్తుని మరణం తర్వాత గుప్త సామ్రాజ్యం అంతరించడం మొదలైంది. గుప్తుల తర్వాత చాళుక్యులు అధికారంలోకి వచ్చారు. దేశ చరిత్రలో చాళుక్యులకు కూడా గొప్ప పేరుంది. ఆ తర్వాత పాలించిన హర్షవర్ధనుడి వంశం కూడా మంచి పేరు తెచ్చుకుంది. పుష్యభూతి ఆద్యుడు. ఈ వంశంలో హర్షవర్ధనుడు చివరి రాజు. అతని మరణానంతరం వారి వంశం అంతరించింది. హర్షవర్ధనుడి మరణంతో ప్రాచీన భారత చరిత్ర అంకం ముగిసినట్టుగా చెప్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.